ప్రభుని యేసు నామములో మీ అందరికి చెప్పండి. బాగున్నారా? రోజు ప్రార్థన చేస్తారా? ప్రతిరోజు మీరు వాగ్దానం వీక్షిస్తున్నందుకు మీకు కృతజ్ఞతలు. ప్రతిరోజు మీ బంధువులకి, స్నేహితులకి మినిమము ఒక 10 మందికి షేర్ చేయండి. ఇలాగ దేవుని సువార్తని ఇతరులకు పంచండి. ఈరోజు కలిసి దేవుని వాగ్దానం చదువుదాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. ప్రభునందు ఏక మనసు గలవారై ఉండుడని. మనము దేవునిలో ఏక మనసు కలిగి ఉండాలి. సో ఈ రోజులు ఏమైందంటే, ఇంట్లో తల్లిదండ్రులు తల్లిదండ్రులకి పిల్లలకి ఏక మనస్సులు. ఏదైనా అమ్మా నాన్న చెప్పినప్పుడు పిల్లలు సరే డాడీ, సరే మమ్మీ, అలాగనే చేద్దాం అన్నప్పుడు అక్కడ ఏక మనసు వస్తుంది. ఇద్దరు కలిస్తే అక్కడ ఏక మనసు. ఆ పని మొదలు పెడితే ఆ పని జరుగుతుంది. ఉదాహరణకి స్థలం కొనాలి, ఇద్దరు కలిస్తేనే ఆ పని జరుగుతుంది. ఇల్లు కట్టాలి, ఇద్దరు కలిస్తేనే ఆ పని జరుగుతుంది. లేదండి నేను చెప్పేది వేరు, నువ్వు చెప్పేది వినాలా, ఇట్లా కుటుంబాల్లో ఏ పని జరగదు. భార్యాభర్తలు ఇద్దరు మీరు ఏక మనసు కలిగి ఉంటేనే దేవుడు మీకు బిడ్డలను ఇస్తారు. మీరు ఏక మనసు కలిగి ప్రార్థిస్తేనే మీ జీవితంలో అద్భుతాలు చేస్తారు. మీరు వ్యాపారం చేయాలి, ఇద్దరు ఏక మనసు, సరే అండి మనం ఇలా చేద్దాం అలా చేద్దాం, ఏక మనసు కావాలండి. నీకు ఒకవేళ భర్తకి ఆలోచిస్తే ఆలోచన దేవుని చిత్తం అయితే భార్య ఏకీభవించాలి. భార్య దేవుని చిత్తంలో ఒక ఆలోచిస్తే ఇల్లు కడదామండి ఈ నెలలో అని దేవుడు భార్య కలిగిస్తే ప్రార్థన చేసి భర్త దాన్ని ఏకీభవించాలి. లేదు నేను చెప్పేది నువ్వు వినాలి, నీ మాట నేను విన్నో, ఇట్లా విభేదిస్తే సైతానికి చోటు వస్తుంది. మీ కుటుంబాలు చిన్నభిన్నం అయిపోతుంది, మీలో మనస్పార్థాలు వస్తుంది, గొడవలు వస్తుంది, కాస్త ఇది పెద్దదిగా మారిపోతుంది. అందుకని మీరు ఏక మనసు కలిగి ఏ పనికైనా కూడుకొని మీరు అప్పుడు గొప్ప విజయాన్ని సాధిస్తారు. అట్టి కృపదేవుడి ఇచ్చిలాగా ప్రార్థన చేద్దాం. దేవా, ఉదయకాలన ప్రభా అయినా ఎంతమంది నా తండ్రి హాస్పిటల్లో అనారోగ్యంతో ఐసీ వార్డులో ఉన్నారో ఆ బిడ్డలందరినీ తాకండి. ఆ బిడ్డల మీద రక్తాన్ని కుమ్మరించండి. ఆ బిడ్డలను అభిషేకించండి ప్రభా. ఇప్పుడే నీ రక్తం వారిని తాకనగాక. దేవా, గర్భఫలం లేని బిడ్డలనైనా ఉదయకాలని సన్నిధిలో మొరపెడుతున్నారు, కన్నీరు విడుస్తున్నారు. వారి కన్నీటిని తుడిచిన ప్రభా, వారి గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం. ఉదయకాలన ప్రభా, యవనస్తులనైనా చెడు మార్గంలో వెళ్ళిపోతున్నారు తండ్రి. దేవా, చెడు అలవాట్లకి బానిస అయిపోతున్నారు. ఆ బంధకాల నుంచి, ఆ శాపాల నుంచి వారిని విడుదల దయచిన ప్రభా. ఉదయకాలన ప్రభా, అప్పుల బాధలో ఉన్న వారిని అనుగ్రహించండి, మరి దయ చూపించారు. ఇదిగో నా ప్రభా, ప్రతి కుటుంబాన్ని దర్శించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.